హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? అనుకోకుండానే అసలు సడన్‌గా అయితే మేము ప్లాన్ యేసుకొని అయితే వెళ్ళిపోయామండి బీచ్‌కి. చాలా బావుంది. మా ఊరికి కొంచెం దగ్గరలోనే అండి. జువ్వలదిన్నె బీచ్ అనమాట. ఇక్కడ చాలా బాగున్నాయండి. ఇదంతా సముద్రం దగ్గర అస్సలు బోట్లు కానీ, పడవలు కానీ చాలా బాగున్నాయి. ఇప్పుడే ఫస్ట్ టైమ్ అండి ఇన్ని బోట్లు ఇవన్నీ చూడటం కూడా నేను. మేము స్టార్టింగ్ వచ్చేటప్పుడే రోడ్ ఏదో అక్కడ బాలేదంట. రిపేర్ చేస్తున్నారని చెప్పి ఆటో అయితే అక్కడ ఆపేశారు. ఇంకా మా తమ్ముడికి ఎవరికో తెలిసిన వాళ్ళుంటే వాళ్ళకైతే ఫోన్ చేశారు. ఇంకొంచెం ముందుకైతే పోనిచ్చారు. ఇంకా ఆటోలో అయితే వచ్చేసామండి. ఇక్కడ పడవలు స్టార్టింగే పడవలైతే చాలా ఉన్నాయండి. ఇక్కడంతా అందరూ కూర్చొని ఇంకా చేపలు పట్టడం అవన్నీ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా రావటమే అయితే ఇంకా పెద్ద బోట్ ఉందండి. ఇక్కడ రావటమే ఒకటే కాదు చాలా ఉన్నాయి. ఇంకా అక్కడైతే ఎవ్వరూ లేరు. అటు ఇటు చూశాను. ఇంకా లోపలికైతే ఎక్కేసానండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ దాంట్లోకి ఎక్కడానికి ఒక యుద్ధమే అయితే జరిగింది. చాలా భయమేసింది. అయినా కానీ ఇంకా వీడియో కోసం అయితే ఎక్కేసాను. ఇంకా మా తమ్ముడినైతే వీడియో తీయమని నేనైతే అలా ఉన్నాను. నేను చూపిస్తున్నాను కదండీ! అవైతే వలల్లో వేసేసి చేపలు పట్టడానికి సముద్రం మీద అయితే వేసేస్తారండి. ఇంకా మా పిల్లలందరూ పైకెక్కేసి ఇంకా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. అంతా చుట్టూ సముద్రం అండి. అదంతా చాలా అసలు ఎంత బాగుందంటే ఆ లోపల ఎక్కుంటే ఇదే ఫస్ట్ టైం నేను ఎక్కింది కూడా. ఇంత పెద్ద పడవలో ఇదే ఫస్ట్ టైం అండి ఎక్కాను. చాలా బాగుంది. చుట్టూ కూడా ఏదో అసలు అదొక శబ్దంగా ఉందండి. సముద్రం కదా అందుకని అదొక తెలియని శబ్దంగా ఉంది. చుట్టూను చాలా బాగుంది. చిన్న చిన్నంగా పిల్లలు కూడా అయితే అందరూ ఒకరి తర్వాత ఒకరైతే అందరూ అయితే ఎక్కేస్తారు. ఇక్కడ చూడండి ఇదంతా పైన అంతా బాగుంది కదా. ఇది లోపల ఒక ఇల్లు లాగా ఉందన్నమాట. పైన లైటింగ్స్ అనమాట. ఈ బోటికి సంబంధించినవి లైటింగ్స్ కూడా ఉన్నాయి. కత్తిపేట కూడా పెట్టుకున్నారండి. ఎందుకంటే వాళ్ళు చేపలు కీపలు అలాగా తెచ్చుకున్నప్పుడు కట్ చేసుకొని కర్రీస్ అలా చేసుకుంటారు కదా. అందుకని కత్తిపేట కూడా అక్కడ పెట్టుకొని ఉన్నారు. ఈ పెద్ద పెద్ద తాడులు అవన్నీ చూడండి. పక్కన కూడా ఒక బోట్ అయితే ఉంది అక్కడ. ఇంకా ఒకటే కాదండి చాలానే ఉన్నాయి. చెప్పలేవండి. ఈ పెద్ద పెద్ద తాడులండి. ఇవన్నీ ఏందంటే వలలకి విసురుతూ ఉంటారు కదా. వాటిని అయితే తీసుకొని లాగుతూ ఉంటారు. పెద్ద పెద్ద తాళ్ళు చాలా లావుగా ఉన్నాయి. స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. ఇంకా బోటు చుట్టూ అయితే ఇలాగా ఈ వీటిని ఏమంటారు టైర్లు అండి. ఈ టైర్లు అయితే బోటులు చుట్టూ పెట్టేస్తున్నారు. ఎందుకో తెలియదు. అవి ఎందుకు వాడతారో ఏంటో నాకైతే తెలియదండి. చుట్టూ అయితే పెట్టేస్తున్నారు. ఒక దాదాపుగా అన్నీ కలిపి ఒక 40 అయితే ఉంటాయి చుట్టూ. ఇది లోపలన్నీ ఎంట్రింగ్ అనమాట. లోపలైతే చూశాను ఎవ్వరూ లేరు. ఇంకా నేనైతే లోపలికైతే ఎక్కేసాను. ఏమనైనా అనుకొని అని చెప్పి వీడియో కోసం అయితే వచ్చేసాను నేను. ఇంకా స్టార్టింగ్ ఇది చూడండి చక్రం అండి. మనం కార్లు బస్సులు ఆటోలు ఇవన్నీ ఎలా తోలితే మనకి డ్రైవింగ్ దగ్గర ఉంటుంది కదా అలాగా చక్రం అంట. ఇంకా స్విచ్ బోర్డులు కూడా ఉన్నాయండి. స్విచ్ బోర్డులు ఇంకా ఇన్వర్టర్ అన్నీ ఉన్నాయి. ఇంకా మా తమ్ముడి కొడుకు అయితే ఇంకా ఎక్కేసి అవైతే అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు. ఇది తిప్పేసరికి పక్కన బోటు కూడా గాలికి ఒక సైడ్గా వచ్చేసిందండి. కొంచెం అంటే మేము గట్టు పైన ఎక్కటానికి వీలుగా ఉండింది కదా. కొంచెం దూరంగా అయితే వచ్చేసింది. ఇక్కడ స్విచ్ బోర్డులు అన్నీ ఉన్నాయి. ఇంకా పటాలు కూడా ఉన్నాయండి. వినాయక స్వామి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఇలాగా అమ్మవారు స్వామివారు అందరిని అయితే పటాలు కూడా అయితే పెట్టేసుకొని ప్రతి ఒక్కరు అదే కదండి. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళైతే దైవ స్మరణ ప్రార్థన చేసుకొని అయితే స్టార్ట్ చేస్తారు. ఇవి బోట్లో ఎక్కి పైన వేసుకుంటే పైకి తేలుతారండి. అవైతే ఉన్నాయి. ఇక్కడ దోంతర్ లాగా ఉందండి. పై నుంచి చుట్టూ ఇటొకరు పడుకునే దానికి లాగుంది. చాలా బాగున్నాయి. ఒకరే కాదండి ఇద్దరు ముగ్గురు అయితే పడుకోవచ్చు ఇక్కడ. కింద పెద్ద పెద్ద కుక్కర్లు వాటర్ క్యాన్లు ఇన్వర్టర్ అన్నీ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఒక కుటీరానికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడైతే వాళ్ళు సదుపాయాలు అయితే అన్నీ చేసుకున్నారు. ఇక్కడ చూడండి బోట్లోకి 10 మంది 20 మంది వస్తారు కాబట్టి వాళ్ళకి సరిపడా పెద్ద పెద్ద దబర్లు కూడా తెచ్చుకున్నారు. అన్నీ వంట చేసుకొని అక్కడ పెట్టుకుంటారండి. అవి గాలికి అటు ఇటు కదలకుండా ఉండటానికి పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఆ గిన్నెల పైన అయితే అలా పెట్టేసుకున్నారు. దబర్లు అటు ఇటు దొల్లి కింద పడిపోకుండా ఉండటానికి. ఇంకా ఇటు సైడ్ లోపలికి వస్తే వాటర్ క్యాన్లు ఉన్నాయి. ఇంకా చిన్న రోల్ అండి. రోల్ కూడా ఉంది. ఇంకా వాళ్ళు ఏమైనా దంచుకునే దానికేమో అల్లం పేస్టులు అవన్నీ పైన అయితే టీ వాడి కట్టుకున్నాయి. గ్లాసులు అవన్నీ తగిలిచ్చున్నారు. ఇటు పక్క అయితే లోపల స్టవ్ అండి. గ్యాస్ స్టవ్ వాళ్ళు వంట చేసుకునే దానికి. ఇంకా ఇక్కడ ఉప్పు మనకి వాళ్ళకి కావాల్సినవి ఆయిలు ఇంకా ఉప్పు పసుపు ఇలాంటివన్నీ అయితే పెట్టేసుకొని ఉన్నారు. గ్యాస్ లైటర్ కూడా చూడండి ఎంత పొడవుగా ఉందో. ఇక్కడ నుంచి గ్యాస్ లైటర్ అయితే పెట్టుకుంటారు. సిలిండర్ మటుకు బయట పెట్టున్నారు. ఇక్కడ పైన అంతా గెంటిలు అయితే తగిలిచ్చున్నారండి.
ఒక కుటీరానికి సంబంధించినవి ఏమేమి కావాలో ప్రతి ఒక్క వస్తువు అయితే వాళ్ళు సమకూర్చుకొని ఉన్నారు. లోపల దోమతారు కూడా వేసుకొని ఉన్నారు, దోమలు గీమలు కుట్టకుండా ఉండటానికి. ఇక్కడ ఈ చిన్న చిన్న గేలాలు కూడా ఉన్నాయండి. ఇంకా ఈ గేలాలు వేసేసి వాళ్ళు చేపలు పడతారనమాట. ఈ గేలాలకి ఏదో చిన్న చేపలో లేకపోతే ఏదో వేసేసి సముద్రంలోకి వేసేస్తే దానికి చేపలు పడతాయి. అన్ని గేలాలు ఉన్నాయో చూడండి, చాలానే ఉన్నాయి. ఇంక ఇవి ఆన్ ఆఫ్ చేసుకున్నాయి అనమాట అవన్నీ. ఇంకా చాలా బాగుందండి. ఇవంతా ఒక ఫ్యామిలీ లాగా అయితే ఉండొచ్చు. పైన లైటింగ్ కూడా ఉన్నాయండి. ఆ పైన కాదు, ఫస్ట్ స్టార్టింగ్లో చూసిన లైట్లు వేరే, ఈ లైట్ వేరే అండి. అన్ని లైట్లు కూడా ఉన్నాయి. ఇంకైతే దిగి వచ్చేసాను, కిందకు వచ్చేసాను. కిందకు వచ్చిన తర్వాత ఒక రూమ్ లాగా ఒక ఇల్లు లాగే ఉందండి. ఇవన్నీ ధర్మకోల్లోగా, అంటే ఇవన్నీ చేపలు పట్టేదానికి వలలు అవన్నీ అనమాట ఇవి. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా చూడండి, ఇక్కడ అన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద ఇవన్నీ పెట్టున్నారు కదా, అంటే పైపులు మిషన్లు అన్నీ ఉంటేనే ఈ బోట్ అయితే రన్ అవుతుంది కదండి. వాటికి సంబంధించినవి అయి ఉంటాయి ఇవన్నీ. బట్టలు కూడా పైన అయితే ఆరేస్తున్నారు. పెద్ద పెద్ద తాడులు అన్నీ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడంతా చాలా పైన కూడా ఎంత అంటే ఇదంతా కలిపి ₹1,00,00,000 పైనే ఉంటుందంట అండి. ఈ ఒక్క బోట్ వచ్చి ₹1,00,00,000 విలువ చేస్తుందంటండి. నేనైతే ఒక్కసారిగా షాక్ తిన్నానండి. వీళ్ళకి అదే పని కదండి, అవే ఆస్తులు అన్నీ అవేనండి వీళ్ళకి. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి చిన్న పంపు అయితే కనిపించింది నాకు. భలేగా ఉండిందండి చూస్తుంటే, ఎంత ముచ్చటగా ఉండిందంటే అది ఆ పడవ అయితే స్టార్ట్ చేసినప్పుడే అయితే దీంట్లో వాటర్ అయితే వస్తాయంట. అంటే పడవ ఆన్లో ఉంటే వాటర్ అయితే వస్తాయంటండి. కొంచెం మంచి వాటర్ కింద నుంచి ముంచుకోకుండా వాళ్ళైతే ఈ పంపులో నుంచి ఇలా కొట్టుకుంటారంట. భలే తమాషాగా ఉందని నేను ఎంతసేపు అలా కొట్టినా కానీ నాకైతే వాటర్ అయితే రాలేదు. కానీ ఒకసారి అయితే ట్రై చేశాను. ఇంకా ఈ పడవలన్నీ వెళ్ళిపోకుండా ఉండటానికి స్ట్రాంగ్గా ఇది ఒక ఇనపదిలాగా కట్టేస్తున్నారు. దీనికి తాళ్ళన్నీ వేసేసి పెట్టేస్తున్నారండి. అంటే గాలికి పడవ ముందుకి అటు ఇటు వెళ్లకుండా అక్కడే ఉండేదానికి. చూడండి ఇవన్నీ వలలు అనమాట, చేపలు పట్టుకునేదానికి వలలు. చూడండి బోట్ అయితే బయటకు వచ్చిన తర్వాత వీడియో అయితే తీసాను. ఇలా ఉంది. ప్రతి ఒక్క బోటుకి మనకి జెండా అయితే ఉంటుంది. వాటర్ క్యాన్లన్నీ ఇలాగా వాటర్లన్నీ నింపేసి ఫుల్గా చేసుకొని ఉన్నారు. వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు వాటర్ కావాలి కదా వాళ్ళకి, అన్నిటికీ వాటరే. ఇంకా సముద్రం వాటర్ ఉప్పంగా ఉంటుంది కాబట్టి తాగరు కదా, ఇంకా వాళ్ళు వంట చేసుకోను కొంచెం తాగటానికి అన్నిటికీ ఈ వాటరే వాడుకుంటారు కావాలి. అందుకని దగ్గర ఒక 20-30 క్యాన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇంకొంచెం ముందుగానే వచ్చేస్తే ఇక్కడైతే చేపలు పడుతూ ఉన్నారు. ఏం చేపలు ఏంటి అని చెప్పి ఇక్కడికైతే వచ్చానండి. వచ్చేసిన తర్వాత ఇందాక గేలాలు చూపించాను కదా, అలాగే ఉన్నాయి. అలాంటి గేలాలే వీళ్ళు కొంచెం అలా ఇసుడుతూ లాగుతూ ఉన్నారు. ఈ ఎండ్రకాయలు అయితే పడాయి అనమాట. వీళ్ళందరూ అక్కడ చేరేస్తూ ఉన్నారు. ఇంకా చేపలు అయితే అటు సైడ్ వెళ్ళి కొనుక్కోవాలమ్మా, ఇక్కడ చేపలు ఉండవు అంటున్నారు. లేదన్నా మేమైతే ఇదంతా చూద్దామని వచ్చాము ఒకసారి అని చెప్పేసి ఇంకైతే వచ్చాను. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడంతా అయితే చేపలండి. వీటిల్ని తాటాకు చేపలు అంటారు, ఉప్పు చేపలు అంటారు, పప్పు చారు ఉప్పు చేప అంటారు కదా, అలాంటి ఉప్పు చేపలండి ఇవన్నీ. అయితే చాలానే ఎండబెట్టేస్తున్నారండి. ఇక్కడ నుంచి చాలా దూరంగానే ఎండబెట్టేస్తున్నారు. కొంచెం సన్నం ఉన్నాయి, లావి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. ఎక్కువగా ఎండబెట్టేసి ఒక సైడ్కి ఇంకొక సైడ్కి తిప్పుతూ అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ ఉన్నారండి. ఈమైతే తిప్పుతుందన్నమాట ఒక పక్క ఆరిన తర్వాత ఇంకొక పక్క తిప్పుకుంటే త్వరగా ఆరిపోతాయంట, ఉప్పులో వేసిన చేపలు కదా అని చెప్పింది. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇవి మెత్తాళ్ళు అంటండి. వీటి పేరు మెత్తాళ్ళు అంట, నాకైతే తెలియదు, మా అక్క చెప్పింది. ఇవి చింతాకు వేసుకొని ఎగరేసుకుంటారంట, ప్లస్ మామిడికాయ వేసి కూర చేసుకుంటారంట. చాలా బాగుంటాయంట. మనకైతే ఇక్కడైతే ఒక్క కాకి కూడా రాలేదండి. ఎందుకనో మాకైతే ఊటిని అలా మిద్ది మీద కానీ ఇంకా మేడ మీద అలాగా ఏమైనా ఆరబెడితే కాకులు కోతులు అన్నీ వచ్చి తినేసి గందరగోళం చేసిపోతాయి. ఇక్కడ చూద్దామన్న ఒక్క కాకి కూడా లేదు. ఏంటో తెలియదు కానీ అది దానికి ఎందు గురించి కాకులు కోతులు ఏం రావో తెలియదండి నాకైతే. ఇక్కడ చేపలన్నీ అయితే ఒక రకము కాదండి, ఇక్కడ చాలా రకాలు వెండపోస్తున్నారు. వీటి పేర్లన్నీ అయితే నాకైతే తెలీదు. రకరకాలుగా టీ వడకట్టుకునేది, టీ తెచ్చుకొని వాళ్ళందరూ టీ కూడా తాగుతూ ఉండారు మేము వెళ్ళేసరికి. ఇంక వాళ్ళందరినీ అయితే తీయలేకపోయాను. కొంతమంది ఇష్టపడరు కదండి ఈ వీడియోలోకి రావటానికి. ఇంకా ఇంకొంచెం ముందుకు వచ్చామండి. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఆమె అయితే ఇలాగన్నీ చేపలన్నీ ఇలాగ లాగుతూ ఉంది. సన్న తుక్కుగా చెత్తగా ఉంది. చేపలు ఉన్నాయి, సన్న చేపలు, రొయ్యలు, చాలా రకాలే ఉన్నాయి.
కొంతమంది ఏమంటే బోట్లో నుంచి ట్రేలుగా తెచ్చి ఇలాగా కొవ్వులు పోసేసి వెళ్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమంటే ఇక్కడ అంతా నీట్గా చిమ్మేసి వెళ్ళారు. ఇంకా ఈమెమంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇలాగా చేసేవాళ్ళు. ఈ కమ్మీలతో ఆ కొవ్వల్ని సద్రంగా ఇలా లాగుతూ ఉన్నారు ఆరటానికంట. ఎందుకమ్మా ఇవేం చేస్తారు, ఇవి కూడా అమ్ముతారా ఏందమ్మా అని అయితే నేను ఆమెను అడిగాను. లేదమ్మా ఇవైతే కొంచెం రొయ్యల గుంటకుంటాయి కదా, రొయ్యల గుంటలో మేతగా వేస్తారమ్మా అనింది. అవునా అక్క, నాకు తెలియదు అందుకని అడుగుతున్నాను అంటే, ఏం కాదులే అమ్మా తెలియకపోతేనే కదా అడిగావు అని చెప్పి చాలా మంచిగా బాగా మాట్లాడి సమాధానం చెప్పింది. ఆమె వాయిస్ వినిపిద్దాం అనుకున్నాను నేను, కానీ పక్కన వాళ్ళు ఫోన్లు పెట్టుకొని పాటలు వింటూ వాళ్ళైతే అలా పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఆ పాటలు సాంగ్స్ పెడితే కాపీ రైట్స్ పడతాయని చెప్పి నేను పాటలు అయితే పెట్టలేదండి వాళ్ళ వాయిస్. పక్కన ఇంకో హామ్ అయితే చిన్న చిన్న రొయ్యలు ఉంటే ఆ రొయ్యలు అయితే ఏరుకొని పక్కన పెట్టేసుకుంది. ఇది ఒక వెరైటీ చేపగా అనిపించింది నాకైతే. చాలా చాలా వెరైటీగా ఉన్నాయండి ఈ చేపలు అయితే పాములు ఉన్నట్టున్నాయి. ఇవన్నీ వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి ఆ స్మెల్కి అక్కడ ఉండే వాసనకి ఆ ఉప్పుకి అవన్నీ అయితే వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి బాగా చేసుకుంటూ బాగున్నారు. ఇంకా ఇవి ఉప్పు చేపలన్నీ ఉప్పు ఎక్కువ పట్టిపోయిందంట ఈ చేపలకి. ఇందాక చూపించాను కదా ఎండలో పెట్టామని, అవి కొంచెం ఉప్పు ఎక్కువైనాయి అంట. అందుకని వీటిల్ని వాటర్లో వేసి కలిపెట్టేసి మళ్ళీ అయితే ఇలాగా ట్రేలో అయితే ఆరబెడుతూ ఉన్నారు. ఇంకా ఇటు పక్క కూడా కొంచెం రొయ్యలు అయితే ఉంటే వేరుకొని పక్కన సైడ్గా పెట్టుకుంటున్నారు. వీటిలో కూడా చాలా రొయ్యలు అయితే ఉన్నాయండి. వాళ్ళకి కావాల్సినవి మంచి మంచివి ఏరుకున్నారేమో. నేను అడిగితే ఇవి కూడా గుంటలకు వేయటానికే అమ్మ అన్నారు. ఇంక సరేలే అని చెప్పి నేనైతే ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఇవి కూడా ఇంకొక రకం చేపలు అంటండి. వీటి చేపలు కూడా నాకు వీటి పేర్లు కూడా అయితే తెలియదు. చాలానే ఎండబెట్టేస్తున్నారు. అన్నీ ఇన్ని కాదండి, ఎన్నో కేజీలు టన్నులు అయితే ఉన్నాయి. ఇదంతా నేనైతే చూడటం ఇప్పుడే అండి ఫస్ట్ టైము, వెళ్ళటం కూడా ఫస్ట్ టైమేనండి. ఇది ఎప్పుడు అయితే వెళ్ళలేదు, చూడలేదు. ఇంకా అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే ఇదంతా బాగా రూమ్స్ కట్టేస్తున్నారండి. లోపలైతే డోర్లు వేసేస్తున్నారు, తీయలేదు. కానీ ఒక్క రూమ్ దగ్గర అయితే అలా తొంగి అలా చూశానండి. చూసిన తర్వాత అయితే లోపలంతా టైల్స్ వేసేసి పెద్ద బండలాగా పోసేసి వదిలేస్తున్నారు. చాలా బాగున్నాయి చూడటానికి కూడా. ఇక్కడ అక్కడక్కడ జనం అయితే చాలామందే ఉన్నారండి. ఎక్కువ బోటికి సంబంధించిన వాళ్ళే ఉన్నారండి. ఎందుకంటే వాటిలోకి అంటే వాటికి సంబంధించిన వాళ్ళందరూ అయితే ఉన్నారు. ఇక్కడ చాలామందే ఉన్నారు. ఇండియా అనే పేరు కూడా రాసుకో ఉన్నారండి ఇక్కడ ఈ బోట్ కల్ వాళ్ళు అయితే. చాలా రకాల బోట్లు ఉన్నాయండి, 1 2 అని కాదండి. ఎన్ని రకాలంటే చెప్పలేము, అన్ని రకాల బోట్లు ఉన్నాయి. వలలు అమ్మో చాలా ఉన్నాయి. చూసి నేనైతే ఆశ్చర్యపోయానండి. ఇన్ని ఉన్నాయా, ఇన్ని నా కళ్ళతో చూడటం ఇదే ఫస్ట్ టైం అండి. ఇదైతే కొత్తదండి, ఓపెన్ చేయలేదంట, ఇంకా స్టార్ట్ చేయలేదంట. ఇంకా మామిడి ఆకులు కట్టి పూలమాల వేసి పసుపు కుంకుమ అవన్నీ పూజ చేస్తున్నారు. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఐస్ వేసుకొని చేపలు పట్టుకుంటారు కదా, ఆ చేపలన్నీ ఈ డ్రమ్ముల్లో వేసేసుకొని ఐస్ వేసుకొని స్టోర్ చేసుకుంటారంట. వాళ్ళు వచ్చేసరికి దగ్గర ఒక 20 days 50 days అలా పడుతుందంట. ఆ లోపల అప్పుడు దాకా పట్టిన చేపలన్నీ ఫ్రెష్గా ఉండటానికి ఈ డ్రమ్ముల్లో అయితే ముందు ఐస్ పోసేసి తర్వాత చేపలేసి మళ్ళీ ఐస్ పోసేసి పెట్టారు. ఈ అబ్బాయిని అయితే నేను అడిగాను. ఆ అబ్బాయి అయితే చెప్పారండి నాకు, చాలా డ్రమ్ములు ఉన్నాయి, అవన్నీ కింద పెట్టేసుకుంటారంట. కింద పడవలో మనం చూసాం కదండి పడవ, దానికి కింద ఒక అరుంటుందంట. కిందలో అయితే అన్నీ చేసుకుంటారంట, సద్రంగా బేర్చుకొని పైన మనం చూసిన దాంట్లో వాళ్ళైతే ఉంటారంట. ఇంకా చూడండి మన జెండా కూడా, భారతదేశం జెండా కూడా అయితే ప్రతి ఒక్క పడవకి జెండాలు కూడా అన్నిటికీ ఉన్నాయండి. లేని పడవ అంటూ ఏమి లేదు, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇంకా రూమ్లు అయితే చాలానే ఉన్నాయండి, 1 కాదు 2 కాదు, ఎన్ని రూములు అయితే నేను లెక్కలేదు, చాలానే ఉన్నాయి. ఈ కూడా ఒక పడవండి. నేను ఎక్కి లోపలికి వెళ్ళినట్టుగా ఇంకా ఎవరో ఒకరు వచ్చి అయితే లోపలికి వెళ్ళి చూడటానికైతే వెళ్ళారు వాళ్ళు కూడా. ఇంకా చూస్తూ ముందుకి వెళ్తూ ఉంటే ఓమ్మో చాలానే ఉన్నాయండి పడవలు అయితే, అసలు లెక్కే లేదు అసలు. వెరైటీగా చాలా పడవలు ఉన్నాయి. ఇంకా చిన్న పడవలు, పెద్దవి బోట్లు అంటండి వాటిల్ని. ఇవి చిన్న పడవలు అంట. వీటిలో కూడా మనం పెద్ద దాంట్లో చూసినట్లుగానే వాళ్ళకి సంబంధించినవి వలలు గిల్లలు వంట సామాన్లు ఇంకా అలాంటివన్నీ అయితే వీళ్ళు కూడా ఈ పడవల్లో కూడా అన్నీ ఏర్పాటు చేసుకో ఉన్నారు.
దీంట్లో కూడా వెళ్తారేమో చేపలకి తెలియదు కానీ నాకు. వీళ్ళు కూడా వాటర్ పోసుకునేదానికి లైటింగ్‌లు, ఇంకా వాళ్ళకి గిన్నెలు, వంట చేసుకునేదానికి ఆ స్టవ్ అన్నీ కూడా దీంట్లో అయితే పెట్టుకొనున్నారు. ఇవి కూడా వెళ్తుందేమో తెలీదండి. ఇంకా పెద్ద పెద్ద బోట్‌లయితే వెళ్తూ ఉంటాయి కదా! ఈ చిన్నవి కూడా వెళ్తాయని నాకైతే తెలీదు. కానీ వాళ్ళు అయన్నీ పెట్టుకో ఉండటం చూసి వెళ్తాయి అని నేనైతే అనుకున్నాను. ఇక్కడ వీళ్ళందరూ అయితే వలలండి. ఈ వలలన్నీ అయితే అన్నీ చిక్కుగా పడిపోతాయి కదా! అవన్నీ సద్రంగా లాగేసుకుంటూ బాగా పెట్టేసుకుంటూ ఉన్నారు వీళ్ళందరూ. చాలామంది ఉన్నారండి. పెద్ద పెద్దగా కువ్వలుగా వేసేసున్నారు వలలు. ఇవన్నీ అయితే సద్రంగా లాక్కుంటున్నారనమాట. తలా ఒక పక్క ఉన్నారు. చూడండి ఎంతమందున్నారో. ఇక్కడ చూస్తూ ఉంటే ముందుకు వెళ్తూ ఉన్నా కానీ ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయండి. ఇంకా వీడియో అయితే ఎక్కువ అవుతుందని ఇక్కడి దాకే తీశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.